ఇది జరిగింది. 10 ఏళ్ళు గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఒక 1 ఇయర్ బ్యాక్ తీసుకెళ్ళాను. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఒక 1 ఇయర్ బ్యాక్ చెప్పినాను. ఈ మధ్యలో 1 ఇయర్ నుంచి ఎక్కువ ఇటు వస్తలేను కాబట్టి 1 ఇయర్ తర్వాత ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి 2011 మందికి భూమి ఉంది. వాళ్ళని పొజిషన్లో ఇవ్వాలి. ఇంకా 6-7 ఇంకొక 15,000 మందికి ఇళ్ల స్థలాలు సంగారెడ్డి అండ్ సదాశివపేట టౌన్ల పేదవాళ్ళకు 80 గజాల చొప్పున ఒక 15 ఈ 2,000 కాక ఇంకో 15,000 మందికి ఇళ్ల స్థలాల గురించి ఇళ్ల జాగాల గురించి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనే అంశం మీద నాకున్న ఈ బిజీ షెడ్యూల్లో సంగారెడ్డికి ఉన్న బిజీ షెడ్యూల్లో నేను 1 ఇయర్ కంటే ముందు పొంగులేటి గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. 1 ఇయర్ నేను మళ్ళీ 1 ఇయర్ తర్వాత నిన్న సెక్రటరియట్కి వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ ఒక సంగారెడ్డి ప్రాంతంలో 200 ఎకరాలు, సదాశివపేట ప్రాంతంలో ఇంకొక 200 ఎకరాలు, ఇప్పుడున్న 2011 మందికి ఇమ్మీడియట్లీ భూమి ఉంది కాబట్టి అలా పొజిషను సంబంధించిన విషయాలు వారికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక అసలు ఏముంది ఏం లేదు కొంత ఎంక్వైరీ చేసి కొంత ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని నా ముందే మా సంగారెడ్డి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇది జరిగిందనమాట నిన్న. మొత్తం మీద సంగారెడ్డి ప్రజల నిరుపేదలకు ఒక 15 నుంచి 17,000 మందికి 80 గజాల చొప్పున మా ప్రాంతాలకు ఇవ్వడానికి భూసేకరణ కార్యక్రమాన్ని రైతులకు డబ్బులు ఇచ్చి చూసుకునే ఒక దాన్ని కొంత చేయాలనే విషయాన్ని నేను రెవెన్యూ మినిస్టర్ గారిని నేను కోరడం జరిగింది నిన్న. అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలవడం జరిగింది. సాయంత్రము కలిసిన సందర్భంలో ప్రెస్ మీట్, అదే టైంలో ప్రెస్ మీటు, ఈ డీలిమిటేషన్ మీద ప్రెస్ మీటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ మీద ప్రెస్ మీటు, అట్లాగే భాషణ మధ్య డీలిమిటేషన్ మీద ప్రెస్ మీటు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇది మహిళా బిల్లుని అమలు చేయాలని ఏదైతే ప్రతిపాదనలు ఉండేనో సరే మహిళా బిల్లు అనేది కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఆనాటి రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ఒక కార్యాచరణ ఒక కార్యక్రమాన్ని దేశ ప్రజల ముందు ఉంచిన సంగతి అందరూ కూడా తెలిసిందే. మహిళా బిల్లు అనేది ఒక కాంగ్రెస్ సోనియా గాంధీ వారి వల్లనే. అదే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న కాంగ్రెస్ మొదటి నుంచి మహిళా బిల్లు అంటుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది కాబట్టి అది కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని బీజేపీ చేస్తుంది దాన్ని వారు నిన్న మాట్లాడిన విషయం చాలా వారు మాట్లాడడం జరిగింది. నేను ఆ ప్రెస్ మీట్లో కూడా ఉన్నా. అట్లాగే ఈ డీలిమిటేషన్ వల్ల ఈ సౌత్ ప్రాంతానికి ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కేరళ అనుకోండి, ఇట్లా కర్ణాటక ఈ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఇక్కడ రాజకీయ ఉనికి లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత వారు ఎక్సర్సైజ్ చేసి చెప్పడం జరిగింది. ఇది నేను కూడా నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ తర్వాత వారి అంకెలకు సంబంధించి కానీ ఈ డీలిమిటేషన్లో సౌత్ తెలంగాణతో పాటు తమిళనాడు ఇవన్నీ కూడా 6 రాష్ట్రాలు కదా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఈ రాజకీయ ఉనికి లేకుండా మన తెలంగాణ ప్రాంత ఎంపీల ఉనికి లేకుండా వాళ్ళ ఎంపీల యొక్క ప్రాతినిధ్యం బలమైన ప్రాతినిధ్యం లేకుండా కొంత కుట్ర చేస్తున్నారు. ఇది గమనించాలి అని కొంత నిన్న వారి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది నేను కూడా ఒకరిద్దరితోటి మాట్లాడిన సందర్భంలో మార్నింగ్ మాట్లాడిన సందర్భంలో